తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తడానికి సిద్దమవుతూ ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతూ ఉన్నారు. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఆకాశం మేఘావృతమై ఉండి గంటల వ్యవధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 3-4 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారుతున్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విపత్తు నిర్వహణల శాఖలను అప్రమత్తం చేశాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రైతులు కూడా వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహాలిస్తూ ఉన్నారు.